సార్ సార్ మీకు క్రెడిట్ ఇస్తాను లేండి సార్, కూర్చోండి. అదే కదా క్వశ్చన్. పోలీసులో మీకు క్రెడిట్ ఉంటుంది కదా, కూర్చోండి. అధ్యక్ష రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కదా, అందుకే క్రెడిట్ ఇచ్చేద్దాం లేండి సార్. ఆయన అడిగేది అదే, బీఆర్ లో డబ్బులు ఇస్తారా లేదా కాదు, బీఆర్ లో జీతం గురించి అడుగుతాడు ఆయన. సూటిగా అడగండి, మీరు సూటిగా అడగాలి. అధ్యక్ష ధన్యవాదాలు. పోయిన సంవత్సరం మార్చి 17వ తారీఖున దీని మీదనే చర్చ జరిగింది అధ్యక్ష. గౌరవ అధ్యక్షుల వారు అదే తమరు చెప్పారు సార్, ఇది అన్యాయం కదమ్మా, వాళ్ళు ఎట్లా బతకాలమ్మా అన్నారు సార్. సార్ మీరు అన్నారు సార్, ఇది అన్యాయం అమ్మా, వాళ్ళు ఎట్లా బతకాలని మీరే చెప్పారు సార్. కరెక్ట్గా సంవత్సరం అవుతుంది సార్, సంవత్సరం అవుతుంది సార్. ఇంతవరకు ఆ రోజున 127 మంది ఉన్నారు సార్, ఈ రోజు 157 మంది అయ్యారు సార్. ఇది ఎంత అన్యాయం సార్. సార్ రాజ్యాంగంలో సార్, రాజ్యాంగంలో పోలీసులో వెల్ డిసిప్లిన్. మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మంత్రి గారు ఉమేష్ గారు చెప్పండి. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు అంటే క్వశ్చన్ కూడా చాలా అంటే క్వశ్చన్ అడిగేటప్పుడు ఒకసారి లాస్ట్ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు గవర్నమెంట్ మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోరు. ఎందుకనంటే బీఆర్ సంస్కృతి అన్నది అలాగే కూర్చోండి. మంత్రి గారు ఆయన చెప్పేది రికార్డు కావట్లేదు, మీరు చెప్పండి. కాదు సార్, మళ్ళా పెద్ద ఆయన అని చెప్పి మీరే ఇచ్చారు మైకు. పాపం కూర్చోండి. అడిగారు నా కూర్చో అమ్మా, చెప్పండి కూర్చోండి. మీరు ఎప్పుడు ఇచ్చినా అంతేనా, ఆయన మాట్లాడుతుంది. కూర్చోండి. అధ్యక్ష, ఒకటి గౌరవ సభ్యులు మాట్లాడారు. అధ్యక్ష మంత్రి గారు మాట్లాడు. గౌరవ సభ్యులు మాట్లాడారు. నేను గౌరవ సభ్యుడికి ఏం చెప్తున్నానంటే, చాలా ఆవేశంగా కడుపు మంట గురించి మాట్లాడుతున్నారు. ఇదే కడుపు మంట లాస్ట్ 5 సంవత్సరాలు కూడా పనిచేసింది. ఆ పని చేసినప్పుడు అదే పోలీసుల చేత 24 గంటలు పని చేయించుకొని 1వ తారీఖు కూడా ఉద్యోగ జీతాలు ఇవ్వకుండా 15వ తారీఖు వస్తాయా 20వ తారీఖు వస్తాయా, కనీసం ఈ నెల వస్తుందా రాదా అన్న ఆలోచనలోని చాలా మంది పోలీసులు పనిచేశారు. అదే విధంగా ఒక్క పోలీస్ కనుక జగన్మోహన్ రెడ్డి ఇదే అసెంబ్లీ రోడ్డు మీద 2000 మంది పోలీసులు లేదు. ఆయన చెప్పేదానికల్లా మీరు సమాధానం చెప్తారు, చెప్పాలి కదా సార్. ఆయన అడుగుతున్నారని నేను మాట్లాడతాను సార్. ఆయన కూర్చోబెట్టండి, ముందు కూర్చోండి. ఆయన కూర్చోబెట్టిన తర్వాత నేను మాట్లాడతా. ఏమంటే ఆయన మాట్లాడుతాను, మీరు ఆయన మాట్లాడతాను సార్. నేను పెద్ద ఆయన గౌరవించమని మీరే చెప్పారు. ప్లీజ్ ఒకటే సప్లిమెంట్ కూర్చోమని చెప్పండి సార్. కూర్చోండి. మీకు పర్మిషన్ లేదు, కూర్చోండి. మీకు పర్మిషన్ లేదు, కూర్చోండి. ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రిగా నా మీద ఉంది. అంటే ఎవరు అడిగితే వాళ్ళకి చెప్తారా? మీరు మైక్ ఇచ్చారు సార్, మీరు మైక్ ఇచ్చి ఎవరన్నా అడగమని నాకు సమాధానం చెప్తాను. నేను చెప్పండి. కోపపడడం కాదండి, మీలాగే మాకు బాధ, కోపం కాదు అది సార్. అధ్యక్ష, లాస్ట్ విఆర్ సంస్కృతి అన్నది ఈ రోజు వచ్చింది కాదు అధ్యక్ష. విఆర్ సంస్కృతి అనేది లాస్ట్ గవర్నమెంట్ లో కూడా విఆర్ సంస్కృతి అని ఉన్నది. అదే విఆర్ కి సంబంధించి చాలా మంది పోలీసులను ఇయర్ వారీగా కూడా చెప్పగలను. ఎండ్ ఆఫ్ ద డిసెంబర్ మనకి 2019లో దగ్గర 54 మందిని, తర్వాత చూసుకుంటే 96 మందిని, తర్వాత చూసుకుంటే 75 మందిని. ఇవన్నీ కూడా నేను డిఎస్పీ స్థాయి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను ఐపీఎస్లు సిఐల గురించి కూడా మాట్లాడట్లేదు. అంటే కేవలం ఇంచుమించుగా అందరు కలిపి ఇన్స్పెక్టర్ స్థాయిలో అధ్యక్ష 2019లో 149 మందిని పెట్టారు అధ్యక్ష. 2020లో 81 మందిని, ఓన్లీ ఇన్స్పెక్టర్ స్థాయి గురించి చెప్తున్నా. 2021లో 104 మందిని, 2022లో 114 మందిని ఇలా పెట్టుకుంటే చూస్తే అధ్యక్ష, సుమారుగా లాస్ట్ గవర్నమెంట్లో కూడా విఆర్లో పెట్టి పోలీసుల సేవలను వినియోగించుకోవడం అన్నది ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చి కొత్తగా తీసుకొచ్చే నిర్ణయం కాదు. అదేవిధంగా విఆర్లో ఉన్న వాళ్ళకి విఆర్లో ఉన్న పీరియడ్లో జీతభత్యాలు రావు అన్న సంగతి ఈ రోజు ఈ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం కాదు.
ఇది ఇంతకు ముందు నుంచి వస్తున్నదే. ఎవరైతే 80 రోజుల లోపు కనుక విఆర్లో ఉండి పోస్టింగ్లో జాయిన్ అయితే వాళ్ళకి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి రావాల్సిన అలవెన్సెస్ అన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. 80 రోజులు దాటి కనుక 180 రోజులు కనుక అయితే ఫినాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తాయి. అంతే తప్పించి ఎవరికి కూడా రూపాయి బాకీ ఉండాల్సిన అవసరం గవర్నమెంట్కి లేదు. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఆ పరంగా యాజ్ పర్ రూల్ మేము వెళ్తున్నాం అధ్యక్ష. అదొకటి. నెక్స్ట్ ఇందాక మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం రావడం ఎంత కష్టమా అన్నది గౌరవ సభ్యులు సూచించారు. నిజంగా నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలుగా అది నాకు తెలుసు. ఆ బాధ తెలుసు కాబట్టి ఎంతో కష్టపడి చదువుకున్న డాక్టర్ సుధాకర్ నా వ్యక్తిని నడి రోడ్డు మీద పోలీసుల చేత కొట్టించిన రోజు కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదే చాలా మంది ఎంప్లాయీల్ని నడి రోడ్డు మీద ఇబ్బందులు పెట్టిన సందర్భాన్ని కూడా గౌరవ సభ్యులకి గుర్తు చేస్తున్నా. ఇందాక మా సభ్యురాలు అన్నప్పుడు అప్పుడేమో గుమ్మడికాయ ఇప్పుడేమో గుమ్మడికాయ కాదన్నది కాదు కాబట్టి అది కూడా గ్రహించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన రోజే 24/7 పనిచేయడానికి ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనే సంగతి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే రోజే దానికి సిద్ధపడే కానిస్టేబుల్ దగ్గర నుంచి హోంగార్డ్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా దానికి సిద్ధపడే వస్తారు. అందువల్ల విఆర్లో ఉన్న వాళ్ళే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని డిపార్ట్మెంట్ వైజ్గా ఏదైనా బందోబస్తుకి కానీ దేనికైనా డ్యూటీకి పంపించాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే యాజ్ పర్ రూలే మేము పంపిస్తున్నాం తప్పించి ఎక్కడా కూడా కక్షపూరితంగా వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లే. మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఇందాక మన బయోమెట్రిక్ గురించి మాట్లాడారు అధ్యక్ష. ఇప్పుడు బయోమెట్రిక్ అనేది పెట్టకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడున్నారు ఇల్లు ఇక్కడున్నారు వాళ్ళు వచ్చారని చెప్పి జీతాలు తీసుకుంటున్నారని ఇదే ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడతారు. బయోమెట్రిక్ అన్నది 2 సార్లు విధానం అన్నది లేదు. దయచేసి తెలుసుకోవాలి. బయోమెట్రిక్ ఎప్పుడు కూడా డీజీపీ కార్యాలయంలో ఒక్కసారి మాత్రమే మార్నింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వచ్చి హాజరవుతారు. తర్వాత వాళ్ళకి ఎండాస్ చేసిన డ్యూటీస్కి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అది కూడా మన గౌరవ సభ్యులు కూడా గ్రహించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఇంతకు ముందు అంటే చాలా మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెల్ఫేర్ గురించి కూడా ఆలోచించింది కూడా మెయిన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష. ఇంతకు ముందు పోలీస్ జీతాలు కూడా 1వ తారీఖున వస్తాయా రావా అనుకున్న పొజిషన్ నుంచి ఈరోజు నెలలో 1వ తారీఖు కల్లా ప్రతి ఒక్కరి అకౌంట్లోని కూడా జీతాలు పడుతున్నాయా లేదా మీ వెనక బయట నుంచి పోలీసులు ఎవరిని అడిగినా కూడా ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష ఇందాక అన్నారు పిల్లల్ని చదివించుకోవాలి పెళ్ళిళ్ళు చేసుకోవాలని. నేను ఒక సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నేను అపోజిషన్లో ఉండేటప్పుడు నా ఊర్లో పనిచేస్తున్న ఒక సీఐ నా దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఏమయ్యా అంటే పిల్ల చదువుకు వచ్చింది మేము లోన్ పెట్టుకుంటే 2 నెలలు అయిందమ్మా మా సొమ్ము మాకు ఇవ్వడానికి లోన్ కూడా శాంక్షన్ చేయట్లేదు అని. అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు అని మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ బాకీలు లేకుండా క్లియర్ చేసుకుంటూ దఫాలుగా క్లియర్ చేసుకుంటూ డిపార్ట్మెంట్ చేత ఎంత పని చేయించుకున్నామో డిపార్ట్మెంట్ వెల్ఫేర్ని కూడా అదే రకంగా సైమల్టేనియస్గా తీసుకెళ్లే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. డిపార్ట్మెంట్ మీద ఈ రోజు కన్సర్న్ చూపిస్తున్నారు. ఇంకోటి అధ్యక్ష రాజకీయ కక్షతో అనే పదం ఉపయోగించారు. ఆ పదాలు మీకు బాగా సూటబుల్ అవుతాయి. ఎందుకంటే చాలా మందిని కేవలం అండి ఈ సందర్భంగా నేను చెప్పాలి అధ్యక్ష ప్రజల్ని కూడా ఎలా తప్పుదో పట్టించారంటే 14-19 టైంలో డిఎస్పీస్ ప్రమోషన్ వస్తే ప్రతి ఒక్క డిఎస్పీని ఒకే సామాజిక వర్గానికి చెందిన అందరినీ కూడా ఒకేలా డిఎస్పీని ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేసేసారని ఆ రోజు బురద జల్లిన పరిస్థితి అధ్యక్ష. అంటే నేనేమంటానంటే పోలీస్కి కులం ఏంటి పోలీస్కి మతం ఏంటి పోలీస్కి రాజకీయం ఏంటి అధ్యక్ష. పోలీస్ చొక్కా వేసుకున్న రోజే అతను ప్రజలకి సేవ చేయాలి దేశానికి సేవ చేయాలనే నిబంధనతో హోంగార్డ్ దగ్గర నుంచి ఐపీఎస్ స్థాయి వరకు కూడా వస్తారు అక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ రాజకీయం పిచ్చి నా రాజకీయం పిచ్చి తీసుకొచ్చి రాజకీయాలకి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్. ఇంకోటి కూడా చెప్తాను అధ్యక్ష. ఒకనొక సందర్భంలో ఉద్యోగస్తులకి సంబంధించి మాకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీలు కానీ వాటికి సంబంధించిన ఏదైతే బకాయిలు ఉన్నాయో ఇవ్వట్లేదని ఒక కానిస్టేబుల్ రోడ్డు మీదకి వస్తే ఆ కానిస్టేబుల్ ఉద్యోగం పోతే మళ్ళీ మెయిన్గా ఉద్యోగం తీసేస్తే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందుకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చి ఈరోజు అతను మళ్ళీ ఉద్యోగం చేసుకుంటున్నాడు అధ్యక్ష. అది మా కమిట్మెంట్. లాస్ట్ గవర్నమెంట్లో రాజకీయ కక్షతో ఉద్యోగాలు తీసిన చాలా మంది కానిస్టేబుల్ ఫైళ్ళు ఈ రోజు నా టేబుల్ మీద ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తిరిగి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇందాకే అన్నారు ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడం ఎంతో కష్టమని. ఆ గవర్నమెంట్లో వీళ్ళు కోట్లు అవినీతులు చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో 200కి 300కి కూడా లేనిపోని అపనిందలు వాళ్ళ మీద వేసి ఉద్యోగాలు తొలగించిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. దయచేసి నేను ఏమంటానంటే రాజకీయాలు ఉంటే మీరు నేను కొట్టుకుందాం లేదంటే మీరు నేను మాట్లాడుకుందాం అంతే తప్పించి రాజకీయాలను తీసుకొచ్చి పోలీసుల మీదకి నెట్టి పోలీసులను కూడా దానికి అనుగుణంగా మార్చే పరిస్థితులు కూడా తీసుకురాకూడదని చెప్తున్నా. ఇంకోటి కూడా అధ్యక్ష ఇంకో మాట్లాడేటప్పుడు ఇందాక సర్వీస్
ఆరు వేలు ఇచ్చి భోజనాలు పెట్టాం కానిస్టేబుల్స్. ఇంకోటి కూడా అధ్యక్ష, లాస్ట్ గవర్నమెంట్ లో నోటిఫికేషన్ ఇచ్చేమో అన్నారు. నోటిఫికేషన్